వెల్కమ్ అండి. ఇవాళ ఇంకో ప్యాటర్న్ చూద్దాం మనం. ఇవాళ మనం ప్రింట్ చేసే ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుంది. దిస్ ఈస్ సంథింగ్ మీరు చూసినట్టయితే లాస్ట్ టైం మనం ప్రింట్ చేసిన ప్యాటర్న్‌కి దీనికి ఎగ్జాక్ట్‌లీ ఆపోజిట్ అండి. ఇఫ్ వి జస్ట్ ఫ్లిప్ చేస్తే ఆ ప్యాటర్న్‌ని ఈ ప్యాటర్న్ వస్తుంది. సో, ఇది ఎలా ప్రింట్ చేద్దాం మనం చూద్దాం ఇప్పుడు. సో, మనం ఏమనుకున్నామండి వన్ ఆఫ్ ద ఫ్యూ రూల్స్ ఏం పెట్టుకున్నాం మనం ప్యాటర్న్ కనపడంగానే దీన్ని విల్ ట్రై టు డ్రా ఏ గ్రిడ్ అరౌండ్ ఇట్. ఒక గ్రిడ్ ఏద్దాం దీనికి లేదా ఎక్సెల్‌లో కాపీ పేస్ట్ చేసుకుందాం. ఆల్రెడీ ఇది కాపీ పేస్ట్ చేశాను ఎక్సెల్‌లో. సో, ఇదా ప్యాటర్న్ ఉంది. దిస్ ఈస్ ఫర్ ఏమనుకున్నామండి ఔటర్ లూప్ అనేది ఇట్ విల్ ప్రింట్ రోస్. సో, వాల్యూస్ ఇలా పెట్టుకున్నాం. ప్రింట్స్ కాలమ్స్. ఓకే. ఇవి వాల్యూస్ అండి. ఈక్వల్స్ టు 6 ఎందుకంటే ఇట్స్ గోయింగ్ ఫ్రమ్ 0, 1, 2, 3, 4, 5 0 టు 5 కాబట్టి రేంజ్ 6 అనుకుందాం. సో, ఇక్కడ మనం ఏమవుతుంది దానికి కరస్పాండింగ్ దానికి కరస్పాండింగ్ హౌ ఇస్ ఇట్ రియాక్టింగ్ అండ్ ఇక్కడ మనం చూసినట్టుగైతే ఇక్కడ స్పేస్‌తో యూజ్ ఉండకపోవచ్చు. బట్ అది కాలమ్ కూడా పెట్టాను. నెక్స్ట్ ఎగ్జాంపుల్‌లో నెక్స్ట్ చేయబోయే ప్యాటర్న్‌కి స్పేసెస్ కూడా ఇంపార్టెంట్ అవుతాయి. సో, ప్రస్తుతానికి ఇప్పుడు చూద్దామండి. వాల్యూ 0 ఉన్నప్పుడు, వాల్యూ 0 ఉన్నప్పుడు, వాల్యూ 0 ఉన్నప్పుడు ఎన్ని స్టార్స్ ఉన్నాయి మనకి? చూసినట్లయితే 0-5 6 స్టార్స్. సిమిలర్‌లీ వాల్యూ 2 ఉన్నప్పుడు 5. వాల్యూ 2, వాల్యూ 2 ఉన్నప్పుడు 4. వాల్యూస్ 3 ఉన్నప్పుడు 3. 4 ఉన్నప్పుడు 2. 5 ఉన్నప్పుడు 1 స్టార్. సో, మీకేమైనా అది రిలేషన్ ఏమైనా ఆర్ యూ ఏబుల్ టు గెస్? చూడండి చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉంటుంది. మనం పైనుంచి కిందకి వచ్చినప్పుడు ఏమవుతుంది? వాల్యూస్ ఇంక్రిమెంట్ అవుతున్నప్పుడు స్టార్ ఆస్టరిస్క్ ప్రింట్ చేయాల్సినవి డిక్రిమెంట్ అవుతున్నాయి. ఓకే. సో, మనకి ఇలా చూడంగానే ఇమ్మీడియేట్‌గా ఎక్కడైనా మనకి ప్యాటర్న్‌లో ఎక్కువ నుంచి తక్కువ వెళ్తుందంటే మనం విల్ యూజ్ డిక్రిమెంట్ లూప్. డిక్రిమెంట్ లూప్ అంటే ఏం లేదండి. ఫర్ లూప్‌లోనే రేంజ్ లోపల నెగెటివ్‌గా డిక్రిమెంట్ చేస్తాం. నార్మల్‌గా ఫర్ లూప్ 1 ఇంక్రిమెంట్‌తో పాజిటివ్‌గా అవుతుంది కదా! దాని బదులు విల్ యూజ్ నెగెటివ్ -1 యూజ్ చేస్తే మనకి డిక్రిమెంట్ వస్తుంది. సో, దీన్ని కోడ్ చేద్దాం మనం. ఓకేనా? కానీ ఇది క్లియర్‌గా ఉండాలండి. ఈ ప్యాటర్న్ మనం ఎందుకు ఇలా ఫ్రేమ్ చేసుకున్నాం? దీని నుంచి వచ్చిన లాజిక్ ఇది క్లియర్‌గా ఉంటే ఏ ఫర్ లూప్‌లో ఏ ప్యాటర్న్ అయినా ఈజీగా ప్రింట్ చేయగలుగుతాం. ఈ స్పేస్‌ని ప్రస్తుతానికి కాలమ్‌ని ఇగ్నోర్ చేయండి. ఫర్ ఇన్ రేంజ్ ఆఫ్ 1 to 6. Okay. For j in range of I, print star and equals double quotes. ఇది ఎందుకు ఇస్తున్నాం అంటే కర్సర్ సేమ్ లైన్లో ఉండడానికి అండ్ ఈక్వల్స్ టు డబుల్ కోట్స్ అని ఇస్తున్నాము. లేకపోతే బై డిఫాల్ట్ ప్రింట్లో కర్సర్ నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోయి మనకు అన్ని సేమ్ ఒక కాలమ్లోనే వస్తాయండి. దానికోసమని ఈ ప్రింట్ మనం ఒక లైన్లో మనకు కావాల్సిన స్టార్స్ అన్ని ప్రింట్ చేశాక అవుటర్ ఫర్ లూప్కి నెక్స్ట్ లైన్కి వెళ్ళడానికి ప్రింట్ అండి. ఇది చూస్తే మనకి ఈ ఎగ్జాంపుల్ మనం లాస్ట్ టైం చేసిన ఎగ్జాంపుల్ సేమ్ ప్యాటర్న్ ఇది ప్రింట్ చేస్తే విల్ గెట్ ద సేమ్ ప్యాటర్న్. ఇది ఎందుకు ప్రింట్ చేశానంటే దీని నుంచి ఐ విల్ షో యూ హౌ టు డిరైవ్ మన కొత్త ప్యాటర్న్. ఈ ప్యాటర్న్ని స్మాల్ చేంజెస్ చేస్తే వీ విల్ గెట్ దిస్ ప్యాటర్న్ యూజింగ్ సేమ్ ఈ ఫార్ లూప్ అనమాట. సో, ఇది నార్మల్‌గా ఇలా ఉంటే 1, 6 అంటే ఏంటండి స్టార్టింగ్ ఫ్రమ్ 1 అంటిల్ 6 విత్ పాజిటివ్ ఇంక్రిమెంట్ రైట్ +1. మనం ఇది -1గా తీసుకోవాలి ఈ లూప్‌కి. బికాస్ ఇక్కడ తగ్గుతుంది. మనం చూసాం ఇక్కడ రైట్ 6 నుంచి 5, 4, 3, 2, 1 అయ్యి జే లూప్‌లో రైట్ ఇవి ప్రింట్ అవుతాయి. సో, మనం ఇది ఔటర్ లూప్‌లో ఏం చేయాలంటే విల్ స్టార్ట్ ఫ్రమ్ 6 1 వరకు కావాలంటే 0 తీసుకోవాలి. ఎందుకంటే 0 అప్పర్ బౌండ్ అండి ఇది రైట్. 6 to 0 అంటే 1 వరకు వెళ్తుంది. అంటిల్ 0 నాట్ ఇంక్లూడింగ్ 0. ఓకే. -1 ఎందుకంటే నెగెటివ్ లూప్. ఈ చిన్న చేంజ్ చేస్తే ఇట్ ఈస్ సఫిషియంట్ మనకు కావాల్సిన రిజల్ట్ వచ్చేస్తుంది. చూడండి. జస్ట్ కొంచెం స్పేస్ ఇచ్చి జస్ట్ మేక్ ఇట్ కరెక్షన్. ఇది ఎలా ప్రింట్ అవుతుందో ఈ లూప్ ఎలా వర్క్ అవుతుందో ఒకసారి చూద్దామండి. ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ 6 అంటిల్ 0 విత్ -1. ఓకే. అది డిక్రిమెంట్ లూప్ అండి మనకి ఫస్ట్. సో, వాల్యూ ఇనిషియల్‌గా I ఈజ్ ఈక్వల్ టు 6. 6 ఇస్ విత్ ఇన్ 6 అండ్ 0. సో, కండిషన్ సక్సెస్ఫుల్ అయింది. లూప్ ఇన్నర్ లూప్‌లోకి కంట్రోల్‌ని పాస్ చేసింది ఎగ్జిక్యూషన్‌లో. సో, ఫర్ నెక్స్ట్ అప్పుడు చూసినప్పుడు
దిస్ బికమ్స్ ఏమవుతుందండి, నెక్స్ట్ లైన్ చూడండి, అది ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ 6. అవునా? సో ఇప్పుడు ఏం చేస్తుందని నార్మల్గా మీరు చెప్పండి నాకు, ఫర్ లూప్లో ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 6 అంటే ఇట్ విల్ గో ఫ్రమ్ 0 1 2 3 4 and 5 అంటే 6 టైమ్స్, రైట్? ఈ లూప్ 6 టైమ్స్ రన్ అయ్యి 6 టైమ్స్ ప్రింట్ చేస్తుంది స్టార్. అదే మన ఫస్ట్ లైన్, కరెక్ట్? ఓకేనా? ఒకసారి ట్రావెల్స్ కూడా చేసి చూస్తాను. ఒకసారి ఎగ్జాంపుల్కి మీకు జే ఈజ్ ఇనిషియలీ వాట్, జే ఈజ్ ఈక్వల్ టు 0, సో ఒక స్టార్ ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ జే బికమ్స్ 1, ఇంక్రిమెంట్ అయింది, ఒకసారి రన్ అయింది, జే ఈజ్ ఈక్వల్ టు 0, 0 ఇస్ విత్ ఇన్ 6, సో ఇంక్రిమెంట్ అయింది, ప్రింట్ చేసింది. అండ్ ఈక్వల్స్ డబుల్ కోట్స్ ఇవ్వడం వల్ల కర్సర్ సేమ్ లైన్లో ఉంటుంది, నెక్స్ట్ లైన్కి వెళ్ళలేదు. ఇక్కడ మనం స్పేస్ ఇచ్చాము కాబట్టి ఈ స్టార్స్ మధ్యన ఒక స్పేస్ కూడా వస్తుంది, రైట్? నెక్స్ట్ జే ఇంక్రిమెంట్ అయింది, జే ప్లస్ ప్లస్, ఇది పాజిటివ్ లూప్ అండి, నార్మల్ లూప్, ఇది నార్మల్ ఫర్ లూప్. సో జే వాల్యూ బికేమ్ ఇంక్రిమెంటెడ్ బై 1, జే ఈజ్ ఈక్వల్ టు 1, 1 విత్ ఇన్ రేంజ్ ఆఫ్ 6, రైట్? ఎందుకంటే ఐ వాల్యూ 6 ఇంకా. సో ఇట్ అగైన్ కమ్స్, ఇది ఇంకొక స్టార్ ప్రింట్ చేసింది, దాని పక్కన ఇంకో స్పేస్ ఇచ్చింది, రైట్? అండ్ నౌ జే ఇంక్రిమెంట్ అవుతుంది, మళ్ళీ జే బికమ్స్ 2, రైట్? జే 2 ఇన్ రేంజ్ ఆఫ్ 6, ఎస్, కండిషన్ మీట్ అయింది, మళ్ళీ ఇంకొక స్టార్ ప్రింట్ చేస్తుంది, ఇంకొక స్పేస్ వచ్చింది. సో ఆన్ అండ్ సో ఫోర్త్ అండి. జే ఈజ్ ఈక్వల్ టు 2 సక్సెస్ఫుల్ అవుతుంది, జే ఈజ్ ఈక్వల్ టు 3 ఇన్ రేంజ్ ఆఫ్ 6, జే ఈక్వల్స్ 4, జే ఇన్ రేంజ్ ఆఫ్ 6 ఇంకొక స్టార్ ప్రింట్ చేస్తుంది, జే ఈక్వల్స్ 5 ఇంకొక స్టార్ ప్రింట్ చేస్తుంది, జే ఇంకొకసారి ఇంక్రిమెంట్ అయింది, జే ఈక్వల్స్ టు 6 అండి, జే ఈజ్ ఈక్వల్ టు 6 ఇంక్రిమెంట్ అయ్యాక ఫార్ 6 ఇన్ రేంజ్ ఆఫ్ 6. చెప్పండి, కండిషన్ మీట్ అయినట్ట లేదా? ఇది కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి కంట్రోల్ గోస్ బ్యాక్ టు అవుటర్ లూప్ అండి. అవుటర్ లూప్ ఎగ్జిక్యూషన్లో మనం టాప్ డౌన్ చూస్తే ఈ లూప్లో ఉన్నాం, ఈ లూప్ అంతా రన్ అయ్యి కండిషన్ ఫెయిల్ అయినప్పుడు ఎగ్జిట్ అయ్యాం ఈ లూప్ నుంచి. ఈ లూప్ అవగానే ప్రింట్ అనగానే ఇది ప్రింట్స్ న్యూ లైన్ అండి ఇది. ఓకే, సింపుల్గా కర్సర్ నెక్స్ట్ లైన్కి వెళ్ళింది, రైట్? ఇప్పుడు ఐ వాల్యూ ఏమైంది, కంట్రోల్ ఇస్ బ్యాక్ టు అవుటర్ ఫర్ లూప్. ఓకే, ఇక్కడ డిక్రిమెంట్ ఆపరేటర్ కాబట్టి ఫస్ట్ టైం ఐ వాల్యూ 6 ఉన్నప్పుడు, సెకండ్ టైం చేసినప్పుడు ఐ బికమ్స్ 5. సో నెక్స్ట్ టైం ఏమైందండి, నెక్స్ట్ లూప్లో ఏమైనట్టు ఫార్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 5. ఎందుకు ఇది, బికాస్ ఐ 5 అయినప్పుడు ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 5 అన్నది ఇట్స్ బిట్వీన్ 6 and 0, రైట్? ఇది కండిషన్, ఇది మ్యాచ్ అయింది, సో ఇట్స్ గోయింగ్ టు ద ఇన్నర్ లూప్. ఈ ఇన్నర్ లూప్లో ఫర్ 5 ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 5 అంటే సేమ్ థింగ్, దిస్ విల్ రిపీట్ 4 times నౌ, రైట్? అదే కండిషన్స్ అండి. జే స్టార్ట్ అయ్యి 0 ఇన్ రేంజ్ ఆఫ్ 5, అవును. సో ఇట్ విల్ ప్రింట్ వాట్, 1 2 3 4 5 టైమ్స్ని స్టార్ ప్రింట్ చేస్తుంది. స్పేస్ ఇస్తున్నాం కాబట్టి బెటర్ రీడబిలిటీ కోసం ఇట్ జస్ట్ గివ్స్ దిస్ లైన్. ఈ లూప్ అంతా ఎగ్జిక్యూట్ అయ్యాక వన్స్ జే బికమ్స్ 5 ఈ కండిషన్ ఫెయిల్ అయిపోతుంది. దెన్ ఇట్ కమ్స్ టు ద అవుటర్ ఫర్ లూప్లో కంటిన్యూషన్ అండి. ఈ ఇన్నర్ ఫర్ లూప్ అయిపోయింది, ఈ లూప్ ఎగ్జిట్ అయిపోయాం, ప్రింట్ న్యూ లైన్ అండ్ దెన్ పాసెస్ ద కంట్రోల్ బ్యాక్ టు ఐ. సో ఇప్పుడు ఐ బికమ్స్ 4, రైట్? ఎందుకంటే అది డిక్రిమెంట్ ఆపరేటర్ కాబట్టి. సో ఇలా కంటిన్యూ అయ్యి ఇక్కడ చూడాల్సినవి 2 ఇంపార్టెంట్. ఒకటి ఐ వాల్యూ డిక్రిమెంట్ అవుతుంది, ఇంకోటి ఇక్కడ కూడా జే ఇన్స్ ఇన్ రేంజ్ ఆఫ్ ఐ అన్నాం కాబట్టి ఈచ్ ఎవ్రీ ఎగ్జిక్యూషన్కి ఐ వాల్యూ తగ్గుతున్న కొద్దీ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం ప్రింట్ చేసే స్టార్స్ కూడా తగ్గుతున్నాయండి, రైట్? సో దట్ ఈస్ హౌ వీ గో హెడ్ అండ్ ఇంప్లిమెంట్ దిస్ ప్యాటర్న్. ఐ హోప్ ఇది క్లియర్గా ఉందని. దీని తర్వాత ఇంకో ప్యాటర్న్ కూడా చూద్దామండి. వన్స్ వి సీ దట్ ప్యాటర్న్ ఐ థింక్ ఇట్ బి మోర్ క్లియర్ ఫర్ యూ. దీని మీద నాకు క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ ఉంటే కామెంట్స్లో పెట్టండి. విల్ ట్రై. దేర్ ఆర్ మల్టిపుల్ వేస్ టు ఎగ్జిక్యూట్ అండి. ఇది ఒకటే రైట్ ఆన్సర్ అన్నది కాదు, ఇంకా డిఫరెంట్ వేస్గా కూడా ఉన్నాయి. కొన్ని మల్టిప్లికేషన్ ఆపరేటర్స్ యూస్ చేయొచ్చు, సింపుల్గా ఐ స్టార్ స్టార్ అని చెప్పి యూ కెన్ ఈవెన్ ఇంప్లిమెంట్ ద సేమ్ ఇది. బట్ ఐ థింక్ దిస్ ఇస్ మనం నేర్చుకుంటున్నాం కాబట్టి, ఇనిషియల్గా ఉన్నాం కాబట్టి దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఈజియర్ వేస్ టు అండర్స్టాండ్. సో ఈ ప్యాటర్న్ కన్సిస్టెంట్గా ఫాలో అయితే మిగిలిన నెక్స్ట్ ప్యాటర్న్స్ కూడా విల్ బీ ఏబుల్ టు ప్రింట్ ఈజీలీ. సో ఇది దిస్ ఇస్ హౌ వీ వాంట్ టు ప్రోగ్రెస్ ఫర్ నౌ, రైట్?